బాబోయ్ చాలా స్కాన్స్ చేసేస్తున్నారు ప్రెగ్నెన్సీలో అంటారనమాట. ఈ స్కాన్స్ అనేవి ఏమైనా ప్రాబ్లమ్ కాజ్ చేస్తాయా, ప్రెగ్నెన్సీలో స్కాన్స్ చేసుకోవడం ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్స్ చేసే టెక్నాలజీ అనమాట. ఈ సౌండ్ వేవ్స్ అనేది మనకు కానీ ప్రెగ్నెన్సీలో బేబీకి కానీ ఎటువంటి హాము చెయ్యవు. ఈ ప్రెగ్నెన్సీలో స్కాన్స్ అనేది అత్యవసరమైన ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టెక్నిక్. ఎందుకు అంటే ఈ స్కాన్స్లో వివిధ రకాల స్కాన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే బేబీ ఎక్కడ అతుక్కుంది, ఏ ప్లేస్లో అతుక్కుంది, బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ఎన్ని బేబీస్ ఫార్మ్ అయ్యి అని తెలుసుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని డేటింగ్ స్కాన్ అని, వయబిలిటీ స్కాన్ అని అంటారనమాట. ఈ స్కాన్ చేయించుకున్న తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్కి అయితే సుమారుగా మేము 2 to 3 వీక్స్కి ఒకసారి బేబీ హార్ట్ బీట్ చెక్ చేసుకోవడం ఖచ్చితంగా చేస్తాము. మామూలు ప్రెగ్నెన్సీస్లో కూడా ఏంటి అంటే డైరెక్ట్లీ ఇంకా 3 months ఎన్టీ స్కాన్ అని అంటారు, దానికి రమ్మని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ రెగ్యులర్గా మల్టిపుల్ యూసేజ్ ఆఫ్ స్కాన్స్తో కానీ అబ్డామినల్ స్కాన్స్ అయినా వెజైనల్ స్కాన్స్ అయినా చేయించుకునేటప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి స్కాన్లో సౌండ్ వేవ్స్ మూలంగా ఎటువంటి డ్యామేజ్ జరగదు. అల్ట్రాసౌండ్ అనేది హ్యాపీగా హెల్తీగా చేయించుకునే డయాగ్నోస్టిక్ టెక్నిక్. విమెన్ యొక్క ఫర్టిలిటీని స్మార్ట్ ఫోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలవా లేదా, దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మనకి అవైలబిలిటీలో అందుబాటులో చాలా యాప్స్ అనేవి ఉన్నాయి ఫర్టిలిటీని ప్రిడిక్ట్ చేయడానికి. అవి ఎంతవరకు అక్యురేట్ గా చేయగలుగుతున్నాయి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా డేటాని యాప్ అనేది మనకి అడగడం జరుగుతుంది. ఏంటేంటి ఆ డేటా అంటే కనుక బేసల్ బాడీ టెంపరేచర్ అవ్వనివ్వండి, సర్వైకల్ మ్యూకస్ ఎలా ఉందో అవ్వనివ్వండి, పేషెంట్ యొక్క మెన్స్ట్రుయల్ సైకిల్ ఎన్ని నెలలకి పీరియడ్ వస్తుంది, నెల వస్తుందా, ఎన్ని రోజులకి పీరియడ్ వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది బ్లీడింగ్, రెగ్యులర్ సైకిల్సా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ ఇన్పుట్స్ అనేవి అడగటం జరుగుతుంది అనమాట యాప్. ఆ ఇన్పుట్స్ డేటా అంతాను మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ సైకిల్స్ ఒకవేళ రెగ్యులర్ అనుకోండి, 28 days సైకిల్ అయితే -14 days, ఎగ్జాక్ట్ గా 14th day ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. 14th day ఓవ్యులేషన్ జరుగుతుంది కనుక అక్కడికి ఒక 1 day గ్యాప్ తర్వాత మీరు ఆల్టర్నేట్ డేస్ ఒక 1 week to 10 days వరకు ఇంటర్ కోర్స్ చేసుకున్నప్పుడు మనకు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది ప్రెగ్నెన్సీ. ఇలా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వారికి అనమాట. బట్ ఈ యొక్క ఫ్యాక్టర్స్ ఒక్కటే మనము కన్సిడరేషన్ లోకి తీసుకుని అదే ఓవ్యులేషన్ టైం దాని ఆ పీరియడ్ లో కనుక కలిస్తే మాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుందా ప్రెగ్నెన్సీ రేట్ అంటే అగైన్ అంత 100% అయితే కాదండి. అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నట్టే మన ఐవీఎఫ్ లో కూడా ఏఐ రోల్ చాలానే ఉందండి. సో ఫస్ట్లీ ఐ వుడ్ సే వెన్ ఎవర్ అ పేషెంట్ కమ్స్, మనం పేషెంట్ వెయిట్ ని బట్టి, పేషెంట్ కున్న ఎగ్ నంబర్స్ ని, తర్వాత తనకున్న స్పర్మ్ కౌంట్ ని, ఇవన్నిటిని గనక మనం ఏఐ లో సిస్టమ్ లో ఫీడ్ చేసామనుకోండి, ఇట్ గివ్స్ యూ ద పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. అంటే తినకి తగ్గ డోస్ ఎంత, ఈ స్పర్మ్ కౌంట్ కి తగ్గ ట్రీట్మెంట్ ఏంటి, ఎవ్రీథింగ్ మనకు ఒక స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ లాగా ఏఐ మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట టు డిజైన్ ద ప్రోటోకాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ యూ స్టార్ట్ ద ట్రీట్మెంట్, ఇట్ హెల్ప్స్ యూ టు అసెస్ యువర్ ప్రెడిక్ట్ యువర్ సక్సెస్ రేట్. సో ఈ కపుల్ కి విత్ దిస్ ప్రాబ్లమ్ వీళ్ళకి ఎంత సక్సెస్ రేట్ ఉండొచ్చు అనే ఒక ప్రెడిక్షన్ కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ కపుల్ కమ్స్ విత్ అ సింపుల్ ప్రాబ్లమ్ లైక్ ఏదైనా చిన్న పీసీఓడి అట్లా ఉందనుకోండి, వీళ్ళకి అరౌండ్ 60% ఛాన్స్ ఉంటుంది వెన్ యూ ఫీడ్ ఆల్ ద డీటెయిల్స్. అండ్ సంబడి విత్ అ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఆర్ అ సివియర్ లో స్పర్మ్ కౌంట్ విత్ హై డిఎన్ఏ డ్యామేజ్, ఇలాంటి వాళ్ళలో లో సక్సెస్ రేట్స్ ప్రెడిక్ట్ చేయటం. సో ఇట్ కెన్ ప్రెడిక్ట్ ద సక్సెస్ రేట్ ఆఫ్ ద కపుల్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాబ్లమ్. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం. సో ఇటువంటి ఆప్షన్స్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ లో కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని హార్మోన్ రిసెప్టివ్, హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మేము ఇచ్చే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో ఈస్ట్రోజన్ ఎక్కువగా తయారవుతుంది. సో ఆ ఈస్ట్రోజన్ హైగా తయారవ్వడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్, సివియరిటీ ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళలో ఎవరికైతే హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్స్ ఉన్నాయో, అది మీ ఆంకాలజిస్ట్ తో కూడా మాట్లాడితే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కి తెలుస్తుంది. సో అటువంటి క్యాన్సర్స్ ఉన్న లేడీస్ మాత్రము స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఫర్టిలిటీలోనే. ఎక్కడైతే మేము ఎక్కువ ఈస్ట్రోజన్ రాకుండా తక్కువ ఎగ్స్ పెరిగేటట్టు, అట్లా మరీ హై ఇంటెన్సిటీ లేకుండా కొంచెం మైల్డర్ ఫార్మ్స్ లో ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం సో దట్ యువర్ క్యాన్సర్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీ వే. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నంత మాత్రాన ఫర్టిలిటీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. మీ గ్యామెట్స్ లేదా మీ ఎగ్స్ తో ప్రెగ్నెన్సీ రాదు అని ఏం లేదు. సో బేసిక్ గా ఆ స్పర్మ్ కౌంట్ అనేది ఎలా ఉంది, దాని తర్వాత దాని తాలూకా మొటైల్ స్పర్మ్స్ అంటే కదిలే స్పర్మ్స్ అనేవి ఎలా ఉన్నాయి, అందులో ప్రోగ్రెసివ్లీ మొటైల్ స్పర్మ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత మార్ఫాలజీ ఎలా ఉంది అంటే స్పర్మ్కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో హెడ్, టెయిల్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ
టోటల్గా మార్ఫాలజీ అనే దాని వైజ్ కూడా మనకి ప్రెగ్నెన్సీ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇలా మనం ఈ సెమెన్ అనాలిసిస్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అని చూసుకొని దాని వైజ్ మనం ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం కానీ లేదా కొంతమందికి IUI IVF ట్రీట్మెంట్స్ కూడా ఈ అనాలిసిస్లను బేస్ చేసుకొని అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది.